హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతుందని చెప్పేసి ఒకవేళ ప్రచారం జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీలు కావచ్చు, మిగతా ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు, అలాగే బీసీ రిజర్వేషన్ కోరుతున్నటువంటి అభ్యర్థులు మాత్రం ఈ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇదే తరుణంలో మొత్తానికి ఈసీ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పేసి ఛాలెంజ్గా ముందుకు వస్తుంది. అని ఓటర్ల జాబితాను కూడా తెలియజేసింది. అలాగే అన్ని జిల్లాల వారీగా బ్యాలెట్ బాక్సులను కూడా సరఫరా చేస్తుంది. ఒకవైపు విద్యార్థుల ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చ్ 2 నుంచి ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే తర్వాత 10th ఎగ్జామ్స్, తర్వాత యూజీ పీజీ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థుల ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకునైనా ఈ ఎన్నికలు వాయిదా పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈసీ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి ఎన్నికల కమిషన్ మాత్రం ఎలక్షన్ నిర్వహించి తీరుతామని చెప్పేసి అంటుంది. అలాగే ఎన్నికల కమిషన్ ఎన్ని కండిషన్లు పెట్టినా ఎన్నికలు మాత్రం జరిగే విధంగా కనబడట్లేదు రాష్ట్రంలో. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు 42% కల్పించాలి, అలాగే ఎస్సీల వర్గీకరణ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఒకవైపు నగారా మోగిస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన వినతి పత్రాలు కూడా వెల్లడించారు. అలాగే విద్యార్థుల ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ సంఘాల నేతలందరూ కూడా ఎన్నికల కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్తును కూడా ఉంచుకొని, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడ్డాక తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ప్రచారాలు కావచ్చు అండ్ ఇక్కడ రకరకాల ధ్వనులు, శబ్దాలు రావడం వల్ల విద్యార్థుల స్టడీ కావచ్చు అండ్ ఎగ్జామ్ సెంటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ నిషేధాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ చూసినా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల వారిగా కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి చాలా అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ పూర్తయిపోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పరిశీలించాక మొత్తంలో ఎన్నికలు వాయిదా పడే దిశగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది. మొత్తంలో వాయిదా పడితే కనుక మనకి నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరిలో ఎలాగో పడేటువంటి ఛాన్స్ ఉంది. మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్లో కూడా కంటిన్యూ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 23 నుంచి స్కూల్స్కి హాలిడే, అలాగే ఎండల్లో తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుందో దీంతో మొత్తంలో కంప్లీట్గా ఎన్నికలు వాయిదా పడితే కనుక నెక్స్ట్ జూలై లేదా ఆగస్టులో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉండాలి. మరి ఈసీ మాత్రం ఇంకా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్ని రకాలుగా ముందుకొస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నికలు జరిగేటువంటి, అక్కడ ఏపీలో కూడా ఇక్కడ తెలంగాణ కూడా ఎన్నికలు జరిగేటువంటి ఛాన్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో ఉంది. మొత్తంలో చెప్పాలంటే ఎన్నికలు వాయిదా పడిపోయాయి. జూలైలో లేదా ఆగస్టులో అంటే ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ రావచ్చు. కానీ అంతకు లోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా లేదా విద్యార్థులను పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, అలాగే బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అవన్నీ కంప్లీట్ చేశాకనే ఎన్నికలు నిర్వహించాలా? దీనికి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.